అటెండ్ అయ్యాను. దాదాపు తెలంగాణ తరలించే కుట్ర కాదండి, ఆంధ్ర తరలించే కుట్ర జరుగుతున్నారు. మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు మాట్లాడుతూ తెలంగాణకు తరలించే కుట్ర నడుస్తుందని కాంగ్రెస్ వాళ్ళకి అదే మీకున్న కన్ఫ్యూజనే కదా. అసలు తెలంగాణ నీళ్ళ గురించి తెలియదు, తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే నీళ్ళ విషయం అండి, తెలంగాణ కన్నీళ్ళ విషయం ఇది కాదు. అసలు తెలంగాణలో గోదావరిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, గోదావరి నీళ్ళ విషయం చెప్తారా? గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు మీరు మిత్రుడు మాట్లాడుతూ ఏదైతే సర్పంచ్ ఎన్నికల గురించి మొత్తం ఏదైతే వన్ సైడ్ వస్తున్నాయంటే మీ ప్రభుత్వం పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. గ్రామాల్లో పరిస్థితి మొదటి విడత రెండో విడత ఎన్నికలు జరిగినప్పుడు క్లియర్ గా చెప్తాయి. ఎందుకంటే చిన్న విషయం కూడా కాదు. ఏదైతే వాస్తవంగా మొదటి విడతలో జరిగిన దాంట్లో 1388 వచ్చినాయి మాకు. దాని తర్వాత రెండో విడతలో 1297 వచ్చినాయి. రెండు కలిపితే దాదాపు 2685 సర్పంచులు మేము గెలవడం జరిగింది. అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ప్రభుత్వానికి ఫేవర్ గా ఉండాలి. ఇప్పుడు మీ ఫేవర్ గా లేవు. క్లియర్ చెప్తున్నారు. గుర్తులు లేని ఎన్నికల్లో మీ గుర్తు లేకుండా పోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే నీళ్ల విషయం మాట్లాడారు. అసలు నీళ్ల విషయం గురించి ఎవరికి ఏం తెలియదండి. తెలంగాణ సమాజం పూర్తిగా మేల్కోవాలి. అసలు టీఎంసీలు ఏంది, అసలు గోదావరి ఏంది, గోదావరిలో నీళ్ల పరిస్థితి ఏంది, కృష్ణా నీళ్ళు ఏంది, అది అన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి రోజు విద్యాసాగర్ రావు గారు ఎంత కృషి చేసిండో ఆ కృషి ఫలితం ఏందన్నది ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీగా పాలించింది. మీరు రాకముందు 2014 ముందు మొత్తం వాళ్ళ పరిపాలన మెజారిటీగా ఉన్నది. ఏదైతే ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఏదైతే తెలంగాణలో గోదావరి ఏదైతే వాస్తవంగా 750 కిలోమీటర్ ప్రవాహం ఉంటుందండి. 750 కిలోమీటర్లకు ఎందుకంటే చెప్పండి రామూర్తి గారు మొన్న అంటే చెప్పండి రీసెంట్గా శుక్రవారం వస్తారు తెలంగాణ భవన్కు కేసీఆర్ అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆదివారం అన్నారు. సో ఈ శుక్రవారం అయిపోతుంది. ఆదివారం అయితే ఖచ్చితంగా వస్తారా? ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు కేవలం మా తెలంగాణ భవన్కు మాత్రమే వస్తారా? మా అసెంబ్లీకి వస్తారా? వ్యవసాయ క్షేత్రం నుంచి బయటకు వస్తున్న కేసీఆర్ ప్రజాక్షేత్రంలో పాల్గొంటారా? పాల్గొంటే ఎలాంటి ఆ కార్యక్రమాలు, ఆయన కార్యాచరణ ఏంటి, ఏం చెప్తారు? అది బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అండి. ఏదైతే ఎమ్మెల్యేలు అదే విధంగా అందరూ ఉంటారు. పార్టీకి సంబంధించిన క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు అందరూ ఉంటారు. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ లో వ్యవహరించిన తీరు గురించి క్లియర్ గా మా నాయకులకు ఏదైతే మా ఎమ్మెల్యేలకు అదే విధంగా మొత్తం కంప్లీట్ గా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వస్తారా రారా అన్నది ఇప్పుడు ఏంటంటే తెలంగాణ కోసం ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అధికారం వచ్చినప్పుడు అధికార పార్టీ పనిచేసే అవకాశం ఇస్తున్నాం. అధికార పార్టీ చేయని పక్షాల్లో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కుట్రలను ఛేదించాలని కూడా మేము చెప్తున్నాం. అదే విధంగా గౌరవ కేసీఆర్ గారి అవసరం ఏదైతే ఎప్పుడైతే ఉన్నదో తెలంగాణ సమాజానికి అప్పుడు వస్తారు. ఇప్పుడు రాకుండా ఏదైతే లేడు కదా అండి. ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తున్నాడు, సమస్యల మీద మాట్లాడుతున్నాడు. అదే విధంగా మా 25 వసంతాల బ్రహ్మాండ సభ కూడా సక్సెస్ చేసుకున్నారు. దాని తర్వాత ఏం జరిగిందన్నది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలోకి వస్తేనే సమస్యలు తీరుతాయని కాదండి. అయితే 1-2 ఇయర్స్ సమయం ఇవ్వాలనుకున్నాం, బరాబర్ ఇచ్చినాం. బరాబర్ ఇచ్చిన తర్వాత ఏదైతే రేపు మీటింగ్ అవుతుందో ఆ మీటింగ్ లో దశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నీటి విషయం మాట్లాడుతున్నా కాబట్టి నీటి విషయం కూడా మాట్లాడినవాడు క్లియర్ గా. ఎందుకంటే 750 కిలోమీటర్ల పరిధిలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టిన దుర్మార్గులు ఈ విధంగా మాట్లాడేది కరెక్ట్ కాదండి. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఎంత కట్టుకున్నామండి? ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మాట్ తర్వాత ఏదైతే సుందిల్లా ఏదైతే వాస్తవంగా చెప్పారు ఎల్లంపల్లి తర్వాత సుందిల్లా తర్వాత అన్నారం తర్వాత సీతమ్మ సాగర్, అదే విధంగా దానికి ముందు ఏదైతే ఉందో ఏదైతే మేడారం సంబంధించి కూడా సమ్మక్క సాగర్, ఇవన్నీ కట్టుకొని ఏదైతే మాకు హక్కుగా రావాల్సిన వాటర్ క్లియర్ చెప్తాయి. ఎందుకంటే గోదావరిలో దాదాపు 1486 టీఎంసీల వాటర్ ఉంటుందండి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందే 1486 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులకు డివైడ్ చేసింది. ఎందుకంటే ఆ డివైడ్ చేసిన క్రమం కూడా చూసుకోవాలి. ఎందుకంటే 1486 టీఎంసీల్లో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోమని చెప్పింది. అదే విధంగా 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? 518కి సంబంధించి ఏదైతే దానికంటే ఎక్కువ వాడుకున్నది, 776 టీఎంసీలు వాడుకున్నది. అంటే దాదాపు ఏదైతే 250 టీఎంసీలు ఎక్కువగా వాడుకుంటూ ఏదైతే వాస్తవంగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నది కాబట్టి దాని మీద ఉద్యమాలు నడిచినాయి, కథ నడిచింది. తెలంగాణ మొత్తం ఏకతాటిపై వచ్చింది. ఏకతాటిపై వచ్చి ఏదైతే సాధించుకున్న తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఆ నీటి హక్కులను కూడా సాధించుకోవాలని ప్రయత్నం చేశాం. అదే విధంగా చాలా విషయాలు కృష్ణా నది మీద కూడా వాస్తవంగా నీటి వాటాలో చాలా నేను ఏదైతే మినిట్స్ చదివి వినిపిస్తాయి. ఎందుకంటే ఇవి చిన్న విషయాలు కూడా కాదు. ఏదైతే వాస్తవంగా తప్పుడు ప్రచారం ఏదైతే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నదండి. ఏదైతే అంతర్రాష్ట్ర జల వివాదం సంబంధించి కృష్ణా నది మీద నీటి వాటాల విషయంలో ఏదైతే 2010 నుంచి కోట్లాడుతున్న గౌరవ కేసీఆర్ గారు ఎన్ని లెటర్ రాసిళ్ళు, ఎన్ని విధాలుగా ట్రిబ్యునల్స్ కు మేము చెప్పినాం అన్నది కూడా క్లియర్ గా చెప్తాయి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే నీటి విషయంలో ఎందుకంటే మనకు వాస్తవంగా ఏంటంటే
తెలంగాణ రాకపూర్వే 2014 సంబంధించి అదే అమలు అవుతుంది కాబట్టి ఏదైతే కృష్ణా నదికి సంబంధించి 68% అదే విధంగా 60 ఇది వాస్తవంగా ఏదైతే కృష్ణా నదిలో 555 టీఎంసీలు అదే విధంగా 64% మేము మన షేరింగ్ ఉందో ఆ షేరింగ్ లో మొత్తం చేంజ్ కావాలి మనకి, ఎందుకంటే నీటి వాటాలో చాలా పెద్ద హక్కు ఉన్నది కాబట్టి ఏదైతే ఏపీ 512 వాడుకుంటుంది, ఓన్లీ తెలంగాణకు 299 వస్తున్నాయి కాబట్టి ఈ నీటి విషయంలో ఏదైతే వాస్తవంగా గౌరవ ఏదైతే ఇంతకుముందు కూడా చెప్పాను ఏదైతే నీటికి సంబంధించిన విషయంలో ఏ విధంగా జరిగిన విషయాలు కూడా, ఎందుకంటే ఇది చదివి వినిపిస్తాయి, ఎందుకంటే ఓన్లీ ఇది 1 ఇయర్ చదివిన 2015-2016 ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఈ మీటింగ్ ఎప్పుడు జరిగింది అన్నది కూడా చెప్తా. 2015 జూన్ 18-19 తారీఖులో అంతర్రాష్ట్ర జల వివాదానికి సంబంధించి కేంద్రం పిలిస్తే అన్ని రాష్ట్రాలు 4 రాష్ట్రాలు పిలిస్తే మన రాష్ట్రం నుంచి కూడా విద్యాసాగర్ రావు గారు వెళ్ళడం జరిగింది నీటికి సంబంధించి. ఇందులో క్లియర్ గా, ఎందుకంటే ఇది ఓన్లీ 1 ఇయర్ సంబంధించే వాటర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 7వ పేజ్, ఎందుకంటే వీళ్ళు మొదటి పేజీలు 2వ పేజీలు చదువుతారు కానీ 7వ పేజ్ చదివి దేర్ ఫోర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వేర్ డిస్కస్ ది ఫాలోయింగ్ వర్కింగ్ అగ్రిమెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ 2015-16 ఓన్లీ వేర్ అగ్రీడ్ యాజ్ ఎ టెంపరీ మెజర్స్. ఓన్లీ 1 ఇయర్ మాత్రమే చేసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే వాస్తవం చెప్పాలంటే బీజేపీ గవర్నమెంట్ ఈ జల వివాదాన్ని కంప్లీట్ గా తొలగించాలి. ఎందుకంటే ఏదైతే విభజన హామీలో ఏదైతే ఉందో, ఏదైతే కృష్ణా నది ఏ విధంగా మన తెలంగాణలో ఎక్కువ పర్సెంట్ వాడుతుందో ఆ పర్సెంటేజ్ ప్రకారం మనం నీటి హక్కు రావాలని గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి తొత్తు కాబట్టి కంప్లీట్ గా కింది మొన్న వర్షాకాలంలో కృష్ణానది నీళ్లు కింది కోల్పెట్టిండు, అదే విధంగా గోదావరి నీళ్ళ కింది కోల్పెట్టిండు. ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం కాకుండా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా దయచేసి ఆగండి ప్లీజ్, ఎందుకంటే ఇది నీళ్ళ విషయం అండి, చిన్న మాట్లాడలేదు. ఒక్కటే చిన్న విషయం, మీరు మాట్లాడాలి నేను మాట్లాడలేదు, ఒక్క నిమిషం ఆగండి రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయం మళ్ళీ కూడా చెప్పాడు. ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడిన తర్వాత మీరే మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదండి. శ్రీనివాస్ గారు నన్ను మాట్లాడివ్వండి. ఇప్పుడు కాళేశ్వరం విషయం మాట్లాడండి, పోలవరం ఆగండి. అది ఏం మాట్లాడాలి? అరే ఒక నిమిషం ఆగండి బ్రదర్, రాసుకోండి. నా టైం కంప్లీట్ కాలేదు, 15 నిమిషాలు అనర్గళంగా మాట్లాడారు, నాకు టైం ఇవ్వట్లేదు మీరు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. అరే ఆగండి, మీరు చెప్పేది ఎవరికి అర్థం అవ్వట్లేదండి. ఒకటే మాట్లాడండి, నేను మాట్లాడదు. ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు 2015-16